వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్? అసలు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ ప్రెగ్నెన్సీకి ముందే ఒకసారి ఆబ్స్టెటిషియన్ని కానీ కలిస్తే వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవచ్చు. ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వీళ్ళు వాళ్ళ మెడికేషన్స్ ని ఈ టైంలో చేంజ్ చేసుకోవాలి. సో అన్ని రకాల మందులు ప్రెగ్నెన్సీలో సెట్ అవ్వవు, బేబీకి ఎఫెక్ట్ కాజ్ చేస్తాయి. సో మెడికేషన్స్ చేంజ్ చేయాలి. సపోజ్ డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళ షుగర్స్ మెయింటైన్ చేయాలి, HbA1c 6 లోపు మెయింటైన్ చేయాలి. అప్పుడే బేబీకి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రెగ్నెన్సీ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ని తగ్గించుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే బీపీలు, షుగర్లు రాకుండా ప్రెగ్నెన్సీ స్మూత్గా, లో రిస్క్గా వెళ్ళిపోతుంది. మనకి ఏ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ప్రీ కన్సెప్షనల్గానే వాళ్ళ హెల్త్ స్టేటస్ని స్టెబిలైజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ప్రతి ఒక్కళ్ళు 3 months ఫోలిక్ యాసిడ్ వాడడం వల్ల ఫీటస్కి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో ప్రీ కన్సెప్షనల్గా ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆబ్స్టెటిషియన్ని కలిసి వాళ్ళ హెల్త్ స్టేటస్ని తెలుసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చెక్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రాకుండా స్మూత్గా ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతుంది.